హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అరటికాయ బజ్జీలు. అరటికాయల బజ్జీలు చేసుకోవడం కోసం ముందుగా ఒక అరటికాయ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి ఆ చివర ఈ చివర ముసుగులు కట్ చేసుకోవాలి. ముసుగులు కట్ చేసేసి అరటికాయని క్రాస్గా పెట్టుకొని క్రాస్గా సన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మొత్తం పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని 4 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 4 స్పూన్లు శనగపిండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. వాటర్ కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత బజ్జీలు వేయడానికి వీలుగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలను ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా అన్ని బజ్జీలు వేసుకోవాలి. స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోవాలి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని బజ్జీలు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న బజ్జీలను ఒక స్టైనర్ సహాయంతో వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బజ్జీలు వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని ఇలాగే వేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటాయి. లేదా ఉల్లిపాయలు వేసుకోవాలనుకుంటే ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని బజ్జీలని ఈ విధంగా కట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయలను ఈ బజ్జీల్లో వేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని బజ్జీలు కావాలనుకుంటే అన్ని బజ్జీలు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు లేకుండా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి, ఉల్లిపాయలు వేసుకున్నా కూడా బాగుంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.